హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చెప్పాను కదా నేను నా ప్రెగ్నెన్సీ స్టోరీ షేర్ చేసుకుంటున్నాను అని. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే లాస్ట్ వీడియోలో షేర్ చేసుకున్నాను. దీనిలో అయితే నా సెకండ్ ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా స్టాప్ అయింది, సడన్గా ఏమైంది అని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో మీకు కానీ ఈ ప్రెగ్నెన్సీ సిరీస్ ఇంట్రెస్ట్గా ఉంటేనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. బ్యాడ్ కామెంట్స్ అయితే చేయొద్దండి. అండ్ నాకైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ 2019లో కన్ఫర్మ్ అయింది అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చి 2022 జూలై అనమాట. నాకు నార్మల్గా పీరియడ్స్ అనేది 25 days వన్స్ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఆ రోజు జూలై 30 మా పాప బర్త్డే అని చెప్పి మేము ఊరికి వెళ్ళాలనుకున్నాము, గ్రాండ్గా చేయాలని చెప్పి. సో 28th అలాగా నాకు పీరియడ్ స్టార్ట్ అయిందనమాట. అంటే పీరియడ్స్ ఫ్లో మారి రాలేదు, స్పాటింగ్ లాగా అయ్యి మళ్ళీ నిలిచిపోయింది. సో నేను ఎవరితో షేర్ చేసుకోలేదు అంత ఇదిగా. కాకపోతే మా ఊరికి వెళ్ళిన తర్వాత మా వదిన వాళ్ళతో చెప్పాను, ఇలా స్పాటింగ్ అయింది కానీ నాకు ఇంతవరకు మళ్ళీ పీరియడ్స్ అవ్వలేదు, ఏం ప్రాబ్లమో అట్లని చెప్పి. కానీ మా వదిన అయితే అప్పుడే గెస్ట్ చేసి ప్రెగ్నెంట్గా ఉన్నామేమో ఒకసారి టెస్ట్ చేసుకో అని చెప్పారు. కానీ నేను అంతే స్ట్రాంగ్గా నేనేం ప్లాన్ చేసుకోలేదు, సో కాదు అని చెప్పాను అనమాట. అండ్ అలాగే ఇంకా పాప బర్త్డే రోజు మిద్ది పైన మేము భోజనం పెట్టినాం అనమాట. సో మిద్దిపైకి కిందికి స్టెప్స్ ఎక్కడమే నేను ఆల్మోస్ట్ 50 times ఎక్కేసింటాను పైకి కిందికి. సో అప్పుడు ఇంకా స్టార్ట్ అయిందనమాట బ్లీడింగ్ ఫుల్. నెక్స్ట్ రోజు వచ్చి ఇంక మేము విలేజ్కి వెళ్ళినప్పుడంతా ట్రెక్కింగ్కి వెళ్ళామని ఒక ప్లాన్ ఉన్నామన్నమాట. సో పాప బర్త్డే తర్వాత జూలై 30 పాప బర్త్డే, జూలై 31 మార్నింగ్ మేము ట్రెక్కింగ్కి వెళ్ళాం. అప్పుడు కూడా నా బాడీ నాకు సపోర్ట్ చేయలేదన్నమాట. నేను అప్పుడు ఏమనుకున్నానంటే నా వెయిట్ వల్లే నాకు సపోర్ట్ చేయలేదేమో అలా అని నేను అనుకున్నాను, కానీ దీనివల్ల అని చెప్పి అనుకోలేదన్నమాట. సరే అలానే వచ్చేసాము. ఇంకా హెవీ బ్లీడింగ్ అయ్యేది స్టార్ట్ అయ్యిందనమాట. నేనేమనుకున్నానంటే డేట్ కంటే కొంచెం వెనకాల వచ్చింది కదా, ఇలానే అవుతుందేమోలే చూద్దాము అని చెప్పి అలానే వదిలేసాను. ఇంకా వర్క్కి స్టార్ట్ అయిపోయాను అనమాట. వచ్చేసాం మేము బెంగళూరుకి వచ్చి ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను. అప్పుడైతే చాలా టైర్డ్, నీరసంగా చాలా ఇదిగా ఉన్నిందనమాట. కానీ ఇంకా నేను మా అమ్మ వాళ్ళకి చెప్తే ఒకసారి డాక్టర్ దగ్గర చూపించుకుందాము అని చెప్పి వెళ్ళామన్నమాట. వెళ్తే వాళ్ళు స్కాన్ రాశారనమాట, ఎందుకు ఇలా అవుతుంది చూద్దాము అనేసి. ఆ స్కాన్లో బేబీ హార్ట్ బీట్ తెలిసిందనమాట. నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావు అని చెప్పేటప్పటికి నేను షాక్ అయ్యాను. ఒకవైపు హ్యాపీనెస్, ఒకవైపు షాక్ అనమాట. హ్యాపీనెస్ ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ అయ్యానని ఒక హ్యాపీనెస్. షాక్ ఎందుకంటే అయ్యో ప్రెగ్నెంట్ అని చెప్తున్నారు, మళ్ళీ ఇంత హెవీ బ్లీడింగ్ అవుతుంది అలా అని చెప్పి చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఆమె వచ్చి నువ్వు కంటిన్యూ చేయాలనుకుంటే నేను ట్యాబ్లెట్స్ ఇస్తాను, చూద్దాము ఎలా అవుతుందని. చాలామందికి ఇలా బ్లీడింగ్ అయ్యి కూడా బేబీ బాగా ఫామ్ అయింది అని చెప్పినారనమాట. సో నాకైతే ఇష్టం లేదనమాట అబార్షన్ అలా ఏం చేసుకోవాలనేసి. సరే నేను ట్యాబ్లెట్సే వాడానమాట. అయినా కూడా అది నాకు తగ్గనే లేదు. ఇంకా హెవీ క్లాట్స్ వచ్చే మారి అయిందనమాట. పీరియడ్స్లో బ్లీడింగ్ ఫ్లో కాకుండా క్లాట్స్ వచ్చే మరి అయిందనమాట. కానీ నేను 3 months కంటిన్యూ చేశాను అలానే, నాకు బేబీ కావాలి, నేను అబార్షన్ చేసుకోకూడదు అట్లని చెప్పి. కానీ ఇంకా డాక్టర్ దగ్గర ఇలా చెప్పి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నన్ను ప్రెషర్ చేశారనమాట. ఇప్పుడైతే బాధపడుతున్నావు నువ్వు, నెక్స్ట్ టైం బేబీ పుట్టాక ఏదైనా పార్ట్ రాలేదంటే మనమే కదా లైఫ్ లాంగ్ బాధపడాలి అని చెప్పి ఇచ్చేసారనమాట. అప్పుడు కూడా నేను వద్దు అని చెప్పి దేవుడి మీద భారం వేద్దామని చెప్పి ఉన్నానమాట. ఇప్పుడు ఇంత కష్టపడుతున్నావు, నెక్స్ట్ నిజంగానే ఏదైనా పార్ట్ ప్రాబ్లం అయితే ఎలా అని చెప్పి నా మైండ్లో స్ట్రైక్ అయిందనమాట. సరే ఇంకా మా హస్బెండ్తో డిస్కస్ చేసి వెళ్ళామన్నమాట. వెళ్తే హాస్పిటల్లో డాక్టర్ వచ్చి దీనికి అబార్షన్కి సర్జరీ ఏం అవసరం లేదు, ఇప్పుడైతే ట్యాబ్లెట్స్ అయితే వచ్చేసాయి, నీకు ఫస్ట్ నార్మల్ డెలివరీ అయింది కదా, ట్యాబ్లెట్స్ అయితే ఇస్తాను, దానివల్ల మొత్తం వచ్చేస్తుంది అట్లని చెప్పారనమాట. సరే ట్యాబ్లెట్స్ తీసుకుని నేను ఇంటికి వచ్చేసాను. ఒక 1 week తర్వాత మళ్ళీ రమ్మన్నారనమాట. 1 week తర్వాత వెళ్ళి మళ్ళీ చెక్ చేస్తే ఇంకా ఉన్నాయి అని చెప్పి మళ్ళీ ఇంకోసారి ట్యాబ్లెట్స్ ట్రీట్మెంటే ఇచ్చిందనమాట. కాకపోతే నాకు బ్లీడింగ్ స్టాప్ అయిపోయి ఇంకేం రాలేదనమాట. నేను ఆమె దగ్గరికి వెళ్ళి నాకు ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా నాకేం బ్లీడింగ్ రాలేదు అంటే మళ్ళీ స్కాన్ చేసి చెక్ చేస్తే ఇంకా అలానే ఉన్నాయి పార్టికల్స్ అట్లని చెప్పింది అనమాట. దాని తర్వాత డిఎన్సి సజెస్ట్ చేశారు. సో డిఎన్సి చేసుకున్నాను అనమాట. నాకైతే చాలా బాధగా ఉన్నింది.
నా బేబీని పోగొట్టుకున్నానని ఇప్పుడు ఆలోచిస్తే కూడా నా కంట్లో నీళ్ళు వస్తాయి. సో ఈ డిఎన్సి వల్ల మేబీ నాకు థర్డ్ ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం వచ్చిండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను థర్డ్ ప్రెగ్నెన్సీలో ఉన్నాను. చాలా అంటే చాలా కాంప్లికేషన్స్, ప్రాబ్లమ్స్, ఇష్యూస్తో ఉన్నాను. ఆ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ అంతా మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.